Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So it is quiz time again in our channel. కొన్ని నెలల విరామం బికాస్ ది వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ మనం క్విజ్ స్టార్ట్ చేద్దాం. చాలా మందికి ఫేవరెట్ ఇది. క్విజ్ అంటే ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు చాలా ప్యాషనెట్గా ఉంటారు. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. నాకు కూడా క్విజ్ కండక్ట్ చేయడం చాలా ఇంట్రెస్ట్, బట్ ఇట్ టేక్స్ టైం. కొంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే, వితౌట్ ఫర్దర్ డిలే లెట్ us go into this మంత్స్ క్విజ్. దీంట్లో మనకి ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఆన్సర్స్ పంపాల్సిన చిరునామా ఎప్పటిలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రూపంలో పంపాలి. quiz_ccv QUIZRZ_CCV మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ అడ్రస్ మాత్రమే మీరు మెసేజ్ రూపంలో క్విజ్ ఆన్సర్స్ పంపాలి. మన ఇంకెక్కడ పంపినా కూడా కన్సిడర్ చేయడానికి వీలు ఉండదు, కాబట్టి అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ఇన్స్టాగ్రామ్లో మీరు దీనికోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ఐడి quiz_CCV quiz_CCVకి మాత్రమే మీ ఆన్సర్స్ పంపండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్విజ్లోకి వెళ్ళిపోదాం. 10 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీకు డిస్ప్లే ఇంగ్లీష్లో తెలుగులో రెంట్లో చెప్తాను నేను. దీనికి ఆన్సర్స్ విషయంలో క్విజ్ మాస్టర్స్ డెసిషన్ ఇస్ ఫైనల్. అది మీకు ముందే చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. నేమ్ ది ఇండియన్ ప్లేయర్ హూ హ్యాండెడ్ ఓవర్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ విచ్ హీ వన్ ఇన్ ఏ ODI మ్యాచ్ టు హిస్ స్టేట్ మేట్. తన రంజీ టీంకి చెందిన మరొక ప్లేయర్కి, తన టీంకి ఆడే మరో ప్లేయర్కి, ఒక ఇండియాకి చెందిన ఒక ఆటగాడు ఒక పర్టికులర్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కానీ అదే మ్యాచ్లో తనతో పాటు బాగా ఆడిన ప్లేయర్కి, అతనికి యంగ్స్టర్ అతనికి ఇద్దామని చెప్పి అతనికి అవార్డు ఇచ్చేశారు. తన రంజీ టీంకి ఆడే ప్లేయర్. సో ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరు, ఆ మ్యాచ్ ఏంటి, అది చెప్పండి. అది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, నౌ గోయింగ్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 2. There is only one European country which played host to a ODI World Cup match other than United Kingdom, UK. Name the country and city. మామూలుగా యునైటెడ్ కింగ్డమ్లో మాత్రమే వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగినట్టు మనకు తెలుసు. కానీ యునైటెడ్ కింగ్డమ్ కాకుండా మరొక యూరోపియన్ దేశం కూడా, యూరోప్ ఖండానికి చెందిన మరొక దేశం కూడా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ హోస్ట్ నిర్వహించింది తమ దేశం. మరి ఆ దేశం ఏది, ఆ నగరం ఏది, ఆ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరిగిన నగరం ఏది, యూరోపియన్ నగరం అదర్ దాన్ యునైటెడ్ కింగ్డమ్. అది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3. తమిళ్ మూవీస్ పొట్టా పొట్టి and Santosh Subramanian, Potta Potti and Santosh Subramanian have a cricket connection. What was that? తమిళ సినిమాలు 2 ఉన్నాయి, పేర్లు ఏంటంటే ఒకటి పొట్టా పొట్టి, ఇంకోటి సంతోష్ సుబ్రహ్మణ్యం. పొట్టా పొట్టి అండ్ సంతోష్ సుబ్రహ్మణ్యం, వీటికి క్రికెట్తో కనెక్షన్ ఉంది. అదేంటో మీరు నాకు చెప్పాలి. అది క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4. Name the English cricketer who scored an unbeaten 200 in a Ranji Trophy final. రంజీ ట్రోఫీ ఫైనల్లో మన క్రికెటర్ కాదు, ఇంగ్లీష్ క్రికెటర్ ఒక అతను రంజీ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఆ ప్లేయర్ ఎవరు చెప్పండి. అది క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5 ఎప్పటిలాగే ఇది ఫోటో క్విజ్. ది బాయ్ ఇన్ ద పిక్చర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ది లెజెండరీ వసీం అక్రమ్ ఈజ్ ఎ ఫేమస్ ఇంటర్నేషనల్ క్రికెటర్ నౌ. హూ ఈజ్ దట్ క్రికెటర్ చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న ఆ కుర్రాడు ఉన్నాడే, వసీం అక్రమ్ పక్కన కూర్చున్నాడు, అతను ఇప్పుడు ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ క్రికెటర్. అతను ఎవరో చెప్పండి. అది క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 6. దిస్ ఫారిన్ క్రికెటర్ who played just 8 tests in India had amassed 899 runs with 300s and a batting average of 99.88. He also picked up 24 wickets in those 8 test matches. Who is he? ఒక ఫారిన్ క్రికెటర్ ఉన్నాడండి. అతను
ఇండియాలో ఆడిన టెస్ట్ మ్యాచ్లన్నీ 8 మాత్రమే. కానీ 8 మ్యాచ్ల్లో అతను ఎన్ని రన్స్ చేశాడు? 899 రన్స్ చేశాడు. అంటే దాదాపు 900 రన్స్ చేశాడు. దాంట్లో 3 సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ 100 ఉంది, 99.88 ఉంది. మరి ఈ రన్స్తో పాటు అతను 24 వికెట్లు కూడా తీశాడు. 24 వికెట్లు కూడా తీశాడు ఆ 8 టెస్ట్ మ్యాచ్లోనే. అంత మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆల్రౌండరో ఆ క్రికెటర్ ఎవరో చెప్పండి. ఫారిన్ క్రికెటర్, నాట్ ఇండియన్ క్రికెటర్. అది నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 7. In a test series involving Pakistan, 3 players were jointly declared man of the series. Which was that series and who are those players? ఆ ప్లేయర్స్ ఎవరు, ఆ సిరీస్ అని చెప్పండి. ఒక పర్టికులర్ టెస్ట్ సిరీస్ ఇది. దాంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇస్తారు కదా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే మనం అవార్డు ఒక్కరికి కాకుండా ముగ్గురికి ఇచ్చారు. ముగ్గురు కలిసి పంచుకున్నారు అవార్డు. ఆ ముగ్గురు ఎవరు చెప్పండి, ఆ సిరీస్ ఏదో చెప్పండి. అది క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 8. లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ played 225 one-day internationals, ODIs, but there is only one ODI in which he did not bowl a single over, other than washout games, of course. Which was that match? కపిల్ దేవ్ 225 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. దాంట్లో ఒకే ఒక మ్యాచ్లో అతను బౌలింగ్ వేయలేదు. మిగతా అన్ని మ్యాచ్లో బౌలింగ్ వేశాడు. అఫ్కోర్స్ రద్దయిన మ్యాచ్లు ఉంటాయి కదా, వాటిని మినహాయిస్తే మిగతా వాటిలో అన్నింటిలో బౌలింగ్ వేస్తే ఒక్క మ్యాచ్లో మాత్రం బౌలింగ్ వేయలేదు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు. ఆ మ్యాచ్ ఏదో చెప్పండి. అది నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9. నేమ్ ది క్రికెటర్ whose batting and bowling averages are one and the same, 45 in one-day internationals. ఒక క్రికెటర్ ఉన్నాడు, అతని బ్యాటింగ్ యావరేజ్ కూడా 45, బౌలింగ్ యావరేజ్ కూడా 45. అంటే డెసిమల్స్ పాయింట్ తర్వాత డెసిమల్స్ తేడా ఉంటాయి, కానీ బ్యాటింగ్ యావరేజ్ బౌలింగ్ యావరేజ్ సేమ్ టు సేమ్ ఉంది. మీకు తెలుసు కదా, బ్యాటింగ్ యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ రన్స్ మేడ్ డివైడెడ్ బై ది నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ ప్లేడ్. దాంట్లో నాట్అవుట్ కన్సిడర్ చేయరు, అవుట్ అయిన ఇన్నింగ్స్ మాత్రం చూస్తారు. అది బ్యాటింగ్. బౌలింగ్ యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ రన్స్ కన్సీడెడ్, అతను బౌలింగ్లో ఇచ్చిన రన్స్ డివైడెడ్ బై ది వికెట్స్ టేక్. దానివల్ల మనకి బౌలింగ్ యావరేజ్ వస్తుంది. సో బ్యాటింగ్ యావరేజ్ బౌలింగ్ యావరేజ్ కూడా ఒకటే ఉంది ఈ క్రికెటర్కి, 45 ఉంది. అతను ఎవరో చెప్పండి. అది క్వశ్చన్ నెంబర్ 9. అండ్ ది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 10. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. ఇన్ ఎ టెస్ట్ మ్యాచ్ ప్లేడ్ బై ఇండియా, ఎ బ్యాటర్ ఆఫ్ ది అపోజింగ్ టీమ్ scored more runs than the total runs made by India in both the innings put together. Which was that match? ఒక పర్టికులర్ మ్యాచ్ ఉందండి. ఆ మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్, ఇండియా ఆడిన మ్యాచ్ అది. ఆ మ్యాచ్లో మన ప్రత్యర్థి జట్టులోని ఒక ఆటగాడు, ఒక బ్యాటర్ కొట్టిన రన్స్ ఒక ఇన్నింగ్స్లో కొట్టిన రన్స్ మన టీం 2 ఇన్నింగ్స్ కలిపి చేసిన రన్స్ కంటే కూడా ఎక్కువ. అంటే మన టీం 2 ఇన్నింగ్స్లో చేసిన రన్స్ కంటే కూడా ఎక్కువ రన్స్ అతను ఒకే ఇన్నింగ్స్లో అతను ఒక్కడే చేశాడు. మన టీంలోని 11 మంది 2 ఇన్నింగ్స్లో ఆడి చేసిన రన్స్ కంటే కూడా ఈ ఒక్క ప్లేయరే తను ఎక్కువ రన్స్ చేశాడు మన వాళ్ళకంటే. ఎవరు అతను, ఏంటి ఆ మ్యాచ్? ఆ ప్లేయర్ పేరు కూడా చెప్పండి. సో ఆ ప్లేయర్ ఎవరో చెప్పండి, ఆ మ్యాచ్ ఏదో చెప్పండి. అర్థమైతే ప్రశ్న. మన టీం 2 ఇన్నింగ్స్లో కలిపి కొన్ని రన్స్ చేసింది, ఎక్స్ అమౌంట్ ఆఫ్ రన్స్ చేసింది 2 ఇన్నింగ్స్లో కలిపి. మన టీంలో అంటే మన టీంలో ఉన్న 11 మంది కలిసి, ఫస్ట్ ఇన్నింగ్స్లో 11 మంది, సెకండ్ ఇన్నింగ్స్లో 11 అంటే వాళ్ళందరూ కలిసి చేసిన రన్స్ కంటే కూడా అతను ఒక్కడే ఒకే ఇన్నింగ్స్లో చేసిన రన్స్ ఎక్కువ ఉన్నాయి. అతను ఎవరు, ఆ మ్యాచ్ ఇది నాకు చెప్పండి. సో ఇవి 10 ప్రశ్నలు మీకు చెప్పాను. కష్టంగా ఉన్నాయో నాకైతే అంత కష్టం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా బాగా వెల్ ఇన్ఫార్మ్డ్, బాగా మంచి టాలెంటెడ్ క్విజ్ ఆడేవాళ్ళు ఉన్నారు మన దగ్గర. క్విజ్ అంటే చాలా ప్యాషనెట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. మీకు ఆన్సర్స్ దొరికిపోతాయి. ఇది తెలియకపోయినా మీరు ఎక్కడో చోట తవ్విబడి పట్టుకుంటారు. సో దీనికి లాస్ట్ డేట్ ఏంటంటే 17th జనవరి. చాలా టైం ఉంది. 17th జనవరి లోపల మీరు నాకు ఆన్సర్స్ అందించండి. 17th జనవరి లోపల ఆన్సర్స్ అందించండి.
క్విజ్ రిజల్ట్స్ అయితే కొంచెం టైం పడింది, ఎందుకంటే నేను కొంచెం బయటకు వెళ్తున్నాను, ఐ విల్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఫర్ సమ్ టైమ్. సో నేను వచ్చి మళ్ళీ మీ ఆన్సర్స్ అన్ని చూసి ఇచ్చేయడానికి కొంచెం టైం పడింది, బట్ స్టిల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తాం. సో అది హ్యావ్ ఎ నైస్ క్విజ్ టైమ్. వన్స్ అగైన్ మీరు పంపాల్సిన చిరునామా quiz_CCV ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపండి, మెసేజ్ రూపంలో పంపండి ఇన్స్టాగ్రామ్లో quiz_CCV. లాస్ట్ డేట్ ఫర్ సెండింగ్ యువర్ ఆన్సర్స్ ఇస్ 17th January లాస్ట్ డేట్. సో ఫర్ నౌ, bye from me.